అదే జగనన్న కట్టింది చెప్పాను కాదు. లోన్కి ఎంటర్ వచ్చాట 4 వీలర్స్ దగ్గర 2 వీలర్స్ వెళ్ళాట. స్కూటీ మీద వచ్చాను. అదే లోన్కి వెళ్ళి జగనన్న కట్టే ప్యాలెస్ కానీ చూసుకున్న బీచ్ కానీ క్లియర్గా పడుతుంది. చాలా ప్రకృతి పదం బాగుంటుందంట. 4 వీలర్స్ వెళ్ళి 2 వీలర్స్ వెళ్ళదు అంటారు. నడుచుకొని వెళ్ళొచ్చు, పర్వాలేదు అంటారు. 4 వీలర్స్కి ఏదో టోకెన్ తీసుకుంటారు. కానీ బాగానే ఉంటుంది ఇప్పుడు, కానీ మరి వెళ్ళట్లేదు. మళ్ళీ ఏదో టైంలో వెళ్తాను. వేరే చోటుకి వెళ్ళాలి. ఓకే బాయ్స్, ఓకే గాయస్, ఓకే థ్యాంక్ యూ. గీతమ్మ కాలేజ్ రుషికొండ జగన్ అయ్యంలో జగన్ కట్టే ప్యాలెస్, అదే నా బ్యాక్ సైడ్ ఉండేది. అదే జగన్ కట్టే ప్యాలెస్ దగ్గర రుషికొండ. ఇప్పుడు నేను గీతమ్మ కాలేజ్ దగ్గర ఉన్నాను, రుషికొండ దగ్గర. అదిగో నా బ్యాక్ సైడ్ గీతమ్మ గేట్, అదే నా బ్యాక్ సైడ్ గీతమ్మ మెయిన్ గేటు. దాని ఎదురుగే జగన్ కట్టే ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్ అంటాం కదా, దాని ఎదురుగే అదే గీతమ్మ కాలేజ్. ఇటు పోతే భీమ్లీ, ఇలాగా ఈ బ్యాక్ సైడ్ పోతే కైలాసగిరి, ఆర్కా బీచ్, ఫిషింగ్ హార్బర్ ట్రైన్ ఉంది. ఇప్పుడే వచ్చాను ఇలాగ చూడడానికి, మామూలు ఎంజాయ్మెంట్కి. రుషికొండ, ఆర్కా బీచ్, అలాగే జగన్ ప్యాలెస్ చూడడానికి. చూసారుగా ఎలా ఉన్నాయి ప్యాలెస్. లోనికి వెళ్ళడానికి ఎంటర్ చేయట్లేదు, లోనికి వెళ్ళబట్టలేదు, ఎంటర్ చేయట్లేదు లోనికి. ఆల్రెడీ ఆ గేట్ కాడ కూడా వెళ్ళాను, సెక్యూరిటీలు లోనికి లేదని చెప్తాను. అందుకే రోడ్ నుంచి వీడియో తీస్తాను. గీతమ్మ కాలేజ్ మెయిన్ గేట్ అది గీతమ్మ కాలేజ్ మెయిన్ గేటు. దాని ఎదురుగా రుషికొండ అన్నారు కదా జగన్ ప్యాలెస్. అది ఇప్పుడు కార్యాలయం మీద అయిందంటారు. ఏమైంది లోనికి వెళ్ళట్లేదు. ఓకే బాయ్. ఇప్పుడు నాగరాజు గీతం కాలేజ్, శ్రీకాకుళం ఇచ్చారు నియోజకవర్గ పంచాయతీ యూత్ లీడర్ నాగరాజు ఇచ్చారు.